అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకునుడని వారితో అనుభవించాము. దయచేసి వినాలి. మా పిల్లల్ని తిరగనివ్వద్దు. ముందుకు పంపించండి, ఇక్కడ పంపించండి, ఇటువైపు తిరిగి కూర్చోబెట్టండి. దేవుని సన్నిధిలో వారు అలా తిరగడం వారికి ఆశీర్వాదం కాదు. ఎవరు కూడా ఒకసారి మందిరంలోకి వచ్చిన తర్వాత తిరగడం అనేది మంచిది కాదు. పెద్దలైనా పిల్లలైనా ఏ అవసరాలున్నా ఇంటి దగ్గర చూసుకొని రావాలి. ఒక 2 గంటల సేపు, 8కి స్టార్ట్ అవుతుంది, 10 గంటలకు అయిపోతుంది. వారమంతా మనల్ని కాపాడిన తండ్రి సన్నిధిలో ఒక 2 గంటల సేపు కూర్చోలేకపోతే ఎలాగా? మీరు 2 గంటల సేపుకి ఎంత ఇబ్బంది పడుతున్నారు. మేము ఈ రోజంతా మాకు అలా గడిచిపోతుంది. రాత్రి 11 అవుతుంది. అది ఒక సంతోషంగా భావిస్తాం, భాగ్యంగా భావిస్తాం. ఎందుకంటే బైబిల్ చెప్పే మాట ఆదివారము 1 గంట 2 గంటలు కాదు, దినమంతా మనం దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే దినము ఆదివారం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు జాగ్రత్తగా విని దేవుని ఎవరైతే శ్రద్ధతో ఆరాధిస్తారో అలాగూ ఆరాధించే వారికి ఆయన ఇచ్చే అనేకమైన ఆశీర్వాదాలు. ఆసక్తిగా ఎవరైతే దేవుని సన్నిధిలో కూర్చొని ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిస్తారో, పాటలు పాడినప్పుడు పాటలు పాడుచు చప్పట్లు కొట్టుచు, అలాగే దేవుని యొక్క వాక్యము దేవుని సేవకుల ద్వారా వినబడుచున్న మాటలు మనస్సు పెట్టి ఎవరైతే వింటారో వారి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. కనుక గత 2 వారాల క్రితం మనము పండుగ చేసుకున్నాం, పునరుద్ధాన పండుగ. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఆదివారము పండుగే. ప్రతి ఆదివారము ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గుర్తు చేసుకునే దినమే ఈ ఆదివారం. కనుక దేవుని యొక్క విశ్వాసులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు అనడానికి ఆధారములు లేక గురుతులు, రుజువులు అనేకాలు మనకు కనబడుచున్నాయి. కొన్నిటిని గురించి క్లుప్తముగా చెప్పి ముగించడం జరుగుతుంది. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో స్త్రీలైన వారు సమాధి వద్దకు వెళ్ళి వెదకుచూ ఉంటే వారితో దూతలు చెప్పే మాట, సజీవుడైన వారిని అనగా తిరిగి లేచిన యేసయ్యను మీరెందుకు ఇంకా మృతుల్లో వెతుకుచున్నారు? బాబు ఇలా వినాలి, శబ్దం చేయండి. మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూతుడు, సమాధిని చూతుడు. ఆయన లేచారు అనడానికి ఆధారములు, రుజువులు కావాలి. అందులో ప్రధానమైన రుజువు ఏమిటంటే ఖాళీ సమాధి. మనకు బైబిల్లో ఈ వచనాలన్నీ కూడా తెలిసిన భాగాలే కనుక పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే ప్రియులారా, మత్తయి సువార్త 28 1 నుండి 6 వరకు, మార్కు సువార్త 16 3వ వచనం నుండి 6వ వచనం వరకు, లూకా సువార్త 24 2వ వచనం నుండి 6వ వచనం వరకు, యోహాను సువార్త 20 1వ వచనం నుండి 20 వచనాల వరకు, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 29 నుంచి 32 వరకు. ఈ వచనములన్నింటిలో కూడా ఆయన తిరిగి లేచారు అని, ఆయన సమాధిలో లేరని, ఆ సమాధి ఖాళీగా ఉన్నదని, ఆ సమాధిలోనికి వెళ్ళి వారు చూచినట్లుగా, స్త్రీలు చూచినట్లుగా, శిష్యులు చూచినట్లుగా బైబిల్లో ఆ మాటలన్నీ మనకు కనబడతాయి. అయితే ఆ ఖాళీ సమాధి ఆ రోజే కాదు కానీ నేటికి కూడా
ఖాళీగానే ఉన్నది. నేటికి ఈ రోజుకు కూడా ఈ ప్రపంచములకు నడిబొడ్డు అనగా భూమధ్య రేఖ వెళ్ళే ఆ ప్రాంతమే యెరూషలేము. భూమధ్య రేఖ అంటే ప్రపంచానికి ఒక మూలకు ఆయన జన్మించలేదు. ప్రపంచమంతటికి చెందిన రక్షకుడుగా ప్రపంచ మధ్య భాగంలో జన్మించారు. ప్రపంచ మధ్య భాగంలోనే మరణించారు. ప్రపంచ మధ్య భాగంలోనే ఆయన తిరిగి లేచిన ఇశ్రాయేలు దేశము నేటికి మనం చూస్తున్నాం. యెరూషలేములో ఆయన సమాధి నేటికి ఎలాగూ ఉన్నది? గట్టిగా చెప్పండి. ఖాళీగా ఉందా లేదా? డౌట్ ఉందా? డౌట్ ఉంటే నేను చెప్తున్నాను, 1,50,000 రెడీ చేసుకోండి. ఎంత? గట్టిగా చెప్పండి. 1,50,000 రెడీ చేసుకోండి. బెంగళూరుకి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి అలాగే యెరూషలేమునకు వెళ్ళి యెరూషలేమంతా చూసి యేసయ్య సమాధి, ఖాళీ సమాధి చూసి రావాలంటే ఎంత కావాలి? గట్టిగా చెప్పండి. ఆశ ఉందా చూడాలని? ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. మీకు ఆశ ఉంటే దేవుడు నెరవేరుస్తారు. మాకుంది ఆశ. ఎప్పటికైనా యేసయ్య మమ్మల్ని ఆయన జన్మించిన చేతులు ఎత్తడానికి ఇబ్బంది పడుతున్నారు. పిసినారులు ఉంటారు. పిసినారులు ఎవరు చెప్పండి? అమ్మో 1,50,000 పోతుందా? ఇంక అంతే సంగతి. 1,50,000 పోతే ఎలాగన్నట్టుగా చేతులు ఎత్తట్లేదు. చేతులు ఎత్తండి. ఆశ ఉన్న వారందరూ. అందరికీ ఆశ ఉందా? అయితే మనందరిని దేవుడు ఏదో ఒక దినమున యెరూషలేమును చూపిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు తిరిగి లేచాడు అనడానికి మొదటి రుజువు ఏమిటంటే ఖాళీ సమాధి, నేటికి ఉన్న సమాధి. ఈ ప్రపంచంలో ఎందరో సమాధులు కనబడుచు ఉన్నాయి. గొప్పవారి సమాధులు, రాజుల సమాధులు, అనేక మంది దేశము కొరకు పోరాడిన పనిచేసిన వారి సమాధులు కనబడుచు ఉన్నాయి. అయితే వారి సమాధులు ఖాళీగా లేవు కానీ అవి శవములు కుళ్ళిపోయి ఆ సమాధిలోనే వారు కుళ్ళిపోయి ఆ సమాధులు మూతపడి ఉన్నాయి నేటి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి తిరిగి లేచారు అనడానికి మొదటి రుజువు ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. ఇక రెండవది ఏమిటంటే ప్రభువు తిరిగి లేచిన తర్వాత అందరికీ కనబడి వెళ్ళారు. ఒకవేళ ఆయన ఎవరికి కనబడకుండా వెళ్ళినట్లయితే, వినండి దయచేసి బాగా, ఎవరికి కనబడకుండా వెళ్ళినట్లయితే ఆయన లేచారు అనడానికి అనుమానము, సందేహం ఉండేది, డౌట్ ఉండేది. అయితే ప్రభు తిరిగి లేచిన తర్వాత దాదాపుగా 18 సార్లు కనబడ్డారు. ఎన్నిసార్లు? గట్టిగా చెప్పాలి. 18 సార్లు. తిరిగి లేచిన దినమందే, ఆదివారం దినమందే దాదాపుగా 5 సార్లు కనబడ్డారు. ఆదివారమే లేచిన రోజే 5 సార్లు కనబడ్డారు. అక్కడ నుండి ఆరోహణమయ్యేంత వరకు మరొక 6 సార్లు కనబడ్డారు. అక్కడ నుండి ప్రియులారా ఆయన మరలా బైబిల్ గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని ముగించే సమయానికి దాదాపుగా 7 సార్లు. టోటల్గా ఆయన తిరిగి లేచిన తర్వాత 18 మందికి కనబడ్డారు. ఎంతమందికి? 18 సార్లు. 18 సార్లు కనబడ్డారు. కనబడకుండా ప్రభు పరలోకానికి వెళ్ళినట్లయితే నమ్మడానికి వీలు లేదు. చాలా వచనాలు మనకు బైబిల్లో కనబడుచు ఉన్నాయి కానీ ఆయన వెలుచు ఉన్నప్పుడు వారందరూ చూస్తూ ఉండగా అపోస్తుల కార్యముల గ్రంథం ప్రతి వచనములో కూడా మనకు కనబడుతుంది. లూకా సువార్తలోను 24వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ప్రియులారా ఆయన ఆరోహణమైనప్పుడు వారందరూ చూస్తూ ఉండగా, ప్రియులారా మొదటి అధ్యాయములో 9వ వచనములో చూస్తే ఈ మాటలు చెప్పి వారు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమాయను. ఎవరు చూస్తూ ఉండగా? శిష్యులందరూ చూస్తూ ఉండగా. ఈ మాటను బట్టి అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటాడు, దాదాపు
వచ్చారట 500 మంది. ఎంతమంది? ప్రభు ఆరోహణం అయ్యేటప్పుడు 500 మంది చూశారట. అక్కడ ఉన్నారు వాళ్ళందరూ. 500 మంది చూస్తూ ఉండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమైనట్టు గమనించాలి ప్రియులారా. ఆరోహణమైనప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేది. ఆయన వెలుచు ఉండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. ఏ రీతిగా వెళ్ళారో ఆ రీతిగానే ప్రభు వస్తారు. మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారని ఇక్కడ ఆకాశ వాసులు లేక పరలోకము నుండి ఇద్దరు వచ్చి వారితో మాట్లాడుచున్నట్టుగా చూస్తుంది. అంటే ప్రభు వారు చూస్తూ ఉండగానే ఆరోహణమైపోయారు. ఇక 3వ రుజువు ఏమిటంటే, ప్రధాన యాజకులైన వారు అబద్ధమును ప్రచారం చేయమని డబ్బులిచ్చారు, లంచమిచ్చారు, ద్రవ్యమిచ్చారు. దేవుడి యొక్క వాక్యములో మత్తయి సువార్త 28వ అధ్యాయము 15వ వచనములో చూస్తే, మత్తయి సువార్త 28:15 ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. వారు ద్రవ్యం ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. ఒకసారి పై వచ్చినప్పుడు నుంచి కూడా చదవాలి. కూర్చోండి, కూర్చో, నేను ఇక్కడికి తెప్పిస్తాను. మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. క్లాస్ నేను తెచ్చింది. చదువు. కాబట్టి పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు ఏమిచ్చి, చాలా ద్రవ్యం అంటే డబ్బులిచ్చి, మీరేం చెప్పాలంటే ఆయన లేచారని చెప్పకూడదు, యేసయ్య తిరిగి లేచారని చెప్పకూడదు. మేము మీకు డబ్బులు ఇస్తున్నాం, ఈ డబ్బులు తీసుకోండి, మీకు ఏమైనా తొందర వస్తే మేము చూసుకుంటాం అంతా. కాబట్టి మీరు ఒక ప్రచారం చేయాలి. ఈ ప్రధాన యాజకులు చెప్పే మాట, సైనికులతో చెప్పే మాట ఏంటంటే, మీరు ఒక ప్రచారం చేయండి. ఏమిటి ఆ ప్రచారం అంటే, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు అనగా యేసయ్య శిష్యులు వచ్చి రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడిన ఎడలా మేము అతన్ని సమ్మతిపరుస్తాం. ఒకవేళ అధిపతికి తెలిస్తే మేము చూసుకుంటాం, మీకేం తొందర రాకుండా మేము చూసుకుంటాం. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో నేటికి ప్రసిద్ధమై ఉన్నదట. ప్రపంచమంతా యేసయ్యను నమ్మారు, కానీ నేటికి ఎవరు నమ్మలేదు? యూదులు నమ్మలేదు. ఎప్పుడు నమ్ముతారు తెలుసా? అంత్యక్రీస్తు వచ్చినప్పుడు నమ్ముతారు. అంత్యక్రీస్తు వచ్చినప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత వారికి ఉన్న అడ్డుగా ఉన్న తెర లేక వారికి ఉన్న ముసుగు తొలగిపోతుందట. అప్పుడు వారు అంటారు, అయ్యో ఎప్పుడో యేసు వచ్చారే, 2000 సంవత్సరాల క్రితం వచ్చారే, ఆయన చంపామే, సిలువ వేశారే, అప్పుడు ఆయన నమ్మలేకపోయామే అని చెప్పి బాధపడతారు. ఇప్పుడైతే నమ్మరు. ఇప్పుడు వారి దగ్గరికి వెళ్ళి యేసు దేవుడు అంటే వారు నమ్మరు. యెహోవాయే దేవుడు అంటారు. యేసు మాకు తెలియదు అంటారు. ఈ మాట నేటికి యూదులలో ప్రసిద్ధమై ఉన్నది. ఏమిటి మాట? నిజమా? మాట్లాడలేదు, మీరు అర్థం కావట్లేదండి. ఈ మాట నిజమా అబద్ధమా? ఏమిచ్చారట?
ద్రవ్యం ఇచ్చి, డబ్బులు ఇచ్చి ఇలా ప్రకటన చేయండి, ప్రచారం చేయండి అని చెప్పి డబ్బులు ఇచ్చి చెప్పించారు సైనికులు. ఇదొక రుజువు. అబద్ధం చెప్పారు, ఇదొక రుజువు. ఇక 4వదిగా చూసినట్లయితే పునరుద్ధానము ద్వారా శిష్యుల జీవితాలు మార్చబడ్డాయి. వారందరూ కూడా మారిపోయారు, వారి జీవితాలను మార్చుకున్నారు. అంతవరకు వారు యేసుతో తిరిగినప్పటికీ ఆయన గురించి బోధించడానికి భయపడ్డారు. ఎప్పుడైతే పునరుద్ధానుడైన ప్రభువును వారు చూశారో వారిలో ధైర్యం వచ్చింది. క్రీస్తు కొరకు వారి జీవితాలను అర్పించి క్రీస్తు కొరకు ధైర్యముగా బోధించుచున్నారు. ఇదిగో మీరు సిలువ వేయబడిన యేసును ఆయన తిరిగి లేపారు, తండ్రి లేపారు, ఆయన తిరిగి లేచారు, దానికి మేము సాక్షులము అని చెప్పి వారిని కొరడాలతో కొట్టిన, చెరసాల్లో వేయించిన, వారిని చివరకు చంపినా కూడా వారు ఆయన గురించి చెప్పకుండా ఉండలేకపోయారు. కారణం ఏంటంటే వారందరి జీవితాలు దేని ద్వారా మార్చబడ్డాయి? పునరుద్ధానము ద్వారా శిష్యుల జీవితములు మార్చబడ్డాయి. ఇక 5వ రుజువుగా మనం చూసినట్లయితే ప్రభు యొక్క పునరుద్ధానము ద్వారా అనేకమైన విషయాలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి. అయితే తన యొక్క సొంత కుటుంబమే ప్రభు నమ్మలేదు, అనగా తన సొంత సహోదరులు. తన తర్వాత మరియ యోసేపులకు వివాహమైన తర్వాత తన సహోదరులు ఉన్నారే, తన సహోదరులైన యాకోబు, తన సహోదరులైన వారే ప్రభు నమ్మలేదు. వారు తిరిగి లేచారంటే వారే నమ్మలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. నమ్మలేదు ఆ దినాల్లో. అందులో తోమా కూడా నమ్మలేదు. తోమా కూడా ఏమంటున్నాడు? నేను ఆయన గాయాల్లో వేలు పెడితే లేదు కాక నేను నమ్మను అన్నాడు. కనుక తన సొంత వారే నమ్మకపోవడం అది చాలా బాధాకరం. ఇదొక రుజువుగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించాలి. ఇక 6వదిగా చూసినట్లయితే యేసు ప్రభువారే ఆయన ఆరోహణానికి ముందే లేక ఆయన ఇంకా మరణించక మునిపే, ఆయన మరణించిన తర్వాత కూడా తిరిగి లేచిన తర్వాత తన శిష్యులైన వారికి ఒక మాట చెప్పారు. ఏంటంటే పరిశుద్ధాత్మను పంపిస్తాను మీ మీద. ఏం పంపిస్తాను? నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. చాలా వచనాలు కనబడతాయి. ఇందులో కొన్ని వచనాలు చదువుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు. ఈ వచనములన్నింటిలో ప్రభు ముందుగానే చెప్పారు, ఇదిగో నేను తిరిగి లేచాను, నేను పరలోకానికి వెళుతున్నాను, నేను వెళ్ళిన తర్వాత మీ మీదికి ఏం పంపిస్తాను? పరిశుద్ధాత్మను. తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై నేను వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించి. గమనించాలి, ఇక్కడ అంటున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్తాను, మీకు ఆదరణకర్తను అనగా వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాననగా పరిశుద్ధాత్మను మీ మీదికి పంపిస్తాను నేను వెళ్ళిన తర్వాత. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 26వ వచనంలో కూడా ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ జ్ఞాపకము చేయును. 15:26 తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్తలుగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన
వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. గమనించాలి, ఇక్కడ వ్రాయబడిన మాట సత్య స్వరూపి అయిన ఆత్మ వస్తాడు, పరిశుద్ధాత్మను పంపిస్తాడు. మరొక వచనములో కూడా అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయములో తాను చెప్పినట్టుగానే పెంతెకోస్తు పండుగ దినమున ఏమొచ్చింది? బాబు నన్ను సైలెంట్ కూర్చోండి శబ్దం చేయదు. ఏమొచ్చింది? సంఘం మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ. దీని గురించి చెప్పాలంటే ఇది తొలకరి వాన సంఘం మీదకి కురిసింది. తొలకరి వాన అనగా పంటకు ముందుగా తొలకరి వాన. ఇప్పుడు వస్తున్నాయి చూడండి, ఇక రేపటి నెలలో కూడా వస్తాయి. ఈ ముందుగా వచ్చే వర్షాలన్నిటికీ పేరు ఇవి తొలకరి వాన. ఈ వర్షముతో రైతులు పంటలన్నీ దున్నుకుంటారు, పంటకు రెడీ చేసుకుంటారు. అయితే మరలా పంట కోసుకోవడానికి ఒక వర్షమును చూస్తారు. అదేంటంటే కడవరి వర్షం, అనగా పంటకు ముందు, పంట కోసుకోవడానికి ముందు వచ్చే వర్షం. సంఘం మీద కురిపింపబడిన పరిశుద్ధాత్మ ప్రభు చెప్పినట్లుగానే, ఆయన చెప్పినట్లుగానే పెంతెకోస్తు పండుగ దినమున వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దము. వారందరూ గదిలో 10 దినాలు ప్రభు చెప్పారు ఆరోహణ సమయంలో, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, మీరు పట్టణంలోనే ఉండండి, పట్టణాన్ని విడిచి వెళ్ళిపోవద్దు, పట్టణంలోనే ఉండండి, మీ మీదికి ఆదరణకర్తను పంపిస్తాను. ఒక మాటను మనం బైబిల్లో చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయంలో వ్రాయబడిన మాటను 8వ వచనములో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల యందురని వారితో చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు పట్టణాన్ని విడిచి వెళ్ళవద్దు, పట్టణంలోనే ఉండండి. 4వ వచనములో ఆయన వారిని కలుసుకొని లాగున ఆజ్ఞాపించిన మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. నేను మీకు చెప్పాను కదా, వాగ్దానం చేశాను, పరిశుద్ధాత్మను పంపిస్తానని. అందుకొరకు మీరేం చేయండి? కనిపెట్టండి. ఎన్ని రోజులు కనిపెట్టారు? 10 రోజులు కనిపెట్టారు. ఎన్ని రోజులు? 10 రోజులు అన్నము నీళ్లు మానివేసి ఆ మేడగదిలో ఒకటే చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థన కాదు. ఏం చేస్తున్నారు? 24వ అధ్యాయం లూకా సువార్తలో వారు ఏం చేస్తున్నారు? ఏకముగా కూడి 24వ అధ్యాయంలో చివరి వచనాల్లో మనకు కనబడుతుంది. 51వ వచనం, వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఏం చేస్తున్నారట? స్తోత్రము చెప్తూ ఉన్నారు. ప్రార్థన చేయట్లేదు. దేవా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, మరణాన్ని గెలిచిన తండ్రి, మా కొరకు వచ్చిన దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం అని వారు స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు? దాదాపుగా 10 రోజులు. ఈ 10 రోజుల తర్వాత వేగముగా వీచు బలమైన గాలి బట్టి ఒక ధ్వని వచ్చి, అనగా పరిశుద్ధాత్మ దిగి వచ్చి అందరినీ అభిషేకం జరిగింది. అప్పుడే సంఘం యొక్క ప్రారంభం, సంఘం యొక్క ఉజ్జీవము, మొదటి ఉజ్జీవము జరిగింది. కనుక ఇది ఒక రుజువు. ప్రభు తిరిగి లేచాడడానికి ఇది ఒక రుజువు. ఇక చివరి రుజువు ఏమిటంటే, అంతవరకు ఆరాధన శనివారం ఉండేది. ఎప్పుడు ఉండేది? గట్టిగా చెప్పండి. శనివారం ఆరాధన, ఆదివారం లేదు. 2 వారాలుగా ఆదికాండం 1వ అధ్యాయం అయిపోయి 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు, ఒక 7 వచనాల వరకు రాత్రి చెప్పడం జరిగింది.
అందులో విశ్రాంతి దినమును గురించి అనేకమైన విషయం. అది పాత నిబంధనలో విశ్రాంతి దినాన్ని ఆచరించాలని అనేకమైన విషయాలు 2 వారాలుగా చెప్పడం జరిగింది. అయితే ప్రభు యొక్క పునరుద్ధానాన్ని బట్టి ఆరాధన మార్పు జరిగినది. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము ప్రియులారా 7వ వచనములో, అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనములో చూస్తే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరణాలు వెలనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. త్రోయ అనే ప్రాంతమునకు వచ్చిన అపోస్తలుడైన పౌలే ఈ త్రోయ నుండి బయలుదేరనయుండి తాను వెళ్ళనయుండి బోధ చేస్తూ ఉన్నాడు. వారు ఎందుకు కూడి ఉన్నారట? ఎందుకు చెప్పండి? రొట్టె విరుచుట కంటే సంస్కారము తీసుకోవడానికి. అంటే ఇక్కడ బైబిల్లో ఉంది కదా, ఏమని? ఏ వారము? గట్టిగా చెప్పాలి మీరు. ఆదివారం అనే మాట ఉందా లేదా? ఆదివారం ఏం చేస్తున్నారట? రొట్టె విరుస్తూ ఉన్నారు. అంటే సంస్కారం. ఆ సంస్కారం తీసుకోవడానికి వచ్చినప్పుడు పౌలు బోధ చేస్తున్నాడట. అర్ధరాత్రి వరకు బోధ చేస్తున్నాడు. మరుసటి రోజు తను వెళ్ళనై ఉన్నాడు, వేరే ప్రాంతానికి వెళ్ళవలసి ఉన్నది కనుక అర్ధరాత్రి వరకు బోధ చేస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. మరొక వచనంలో కూడా ఆదివారము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనములో, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము, ఇక్కడ కూడా రాయబడిన మాట. ఏ ఆదివారము? ప్రతి ఆదివారం ఆరాధన చేయండి అని ఈ మాట మనకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఆదివారమున తాను వర్ధిల్లిన ప్రకారము వర్ధిల్లిన కొలది తమ యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. అభివృద్ధి పొందినంతగా మనం దేవునికి ఇచ్చే వారంగా ఉండాలంట. ఎప్పుడు ఒకటే కాదు, మనకు అభివృద్ధి దేవుడిచ్చే కొలది, ఆశీర్వాదం దేవుడిచ్చే కొలది దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. కనుక దేవుని విశ్వాసులారా, ఇక్కడ రాయబడిన మాట, ప్రతి ఆదివారము మీరు వర్ధిల్లిన కొలది కొంత సొమ్ము నిల్వ చేసుకోండి. ప్రతి ఆదివారం మన ఇండియా దేశంలో కూడా, మన యొక్క దేశములకు స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ వారు పరిపాలన చేసే దినాల్లో ఒక్కరోజు కూడా సెలవు ఉండేది కాదు. అమ్మ దయచేసి వినాలి. ఒకరోజు సెలవు ఉంటే మంచిదా కాదా? మాట్లాడలేదు. ఎప్పుడు పని చేసే ఉండాలనుకుంటున్నారా? ఎందుకు వచ్చిందిరా ఈ ఆదివారం పనికి వెళ్ళవలసింది అనుకున్నారా? ఆయన పేరు ఆ ముందు ఏదో ఉంది కానీ నారాయణ, ఆ ముందు భాగం ఏదో ఉంది మర్చిపోయాడు. నారాయణ అనబడి ఆయన బ్రిటిష్ దొర దగ్గర పోరాడాడు. అయ్యా, మా దేశస్తుల్ని రోజు పని చేయిస్తున్నారే, ఒక్కరోజు సెలవు ఇవ్వరా మాకు? రోజు పని చేయాలా? అప్పుడు మన దేశాన్ని వారు పరిపాలిస్తున్నారు కాబట్టి కఠినమైన సేవ, కఠినంగా వారు బాధ పెడుతుండేవారు, చాలా శ్రమ పెడుతుండేవారు. అందుకనే ఈయన అడిగారట, మీరు ఒక్కరోజైనా మాకు సెలవు ఇవ్వరా? అప్పటికి అన్ని దేశాల్లో, మిగతా దేశాల్లో చాలా వరకు బ్రిటిష్ వారి దేశంలో కూడా హాలిడే, సండే హాలిడే ఉండేది. చివరకు వారి మనస్సు మారిపోయి హాలిడే ఇద్దాం, ఏమైనా వీరికి కూడా సెలవు దినం ఇద్దాం. అయితే ఆ దినము ఏ దినం ఇద్దామని వారు నిర్ణయించుకున్నారు. సండేనే సెలవిద్దామని చెప్పి వారు నిర్ణయించుకున్నారు. అప్పటి నుండి మన దేశంలో కూడా సండే ఏమొచ్చింది చెప్పండి? సెలవు రోజు, ఆదివారం సెలవు. మంచిదా కాదా? ఉండాలా వద్దా? ఎవరైనా కానీ పనిచేసుకునేవారు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ
ఒక్కరోజు కూడా హాలిడే లేకుండా జాబ్ అయినా కానీ గవర్నమెంట్ జాబ్ అయినా వెళ్ళాలంటే విసుగొస్తుందా రాదా? చెప్పండి గట్టిగా. ఆరంభంలో సంతోషంగా వెళ్ళొచ్చేమో కానీ కొంతకాలానికి విసుగొస్తుంది. ఏ బ్రతుకురా ఇది, ఎంతకాలంరా ఈ పని, వస్తుందా రాదా? సెలవు రోజు. ఈ రీతిగా మన దేశంలో కూడా ఆదివారమే బహుశా వేరే రోజు మనకు సెలవు రోజు అయి ఉంటే కష్టంగా ఉండేది. బైబిల్ చరిత్ర ప్రకారం ప్రభు తిరిగి లేచింది ఆదివారం. రొట్టె విరుచుటకు కూడుకున్న సంఘము ఆదివారం. ప్రతి ఆదివారము వారు చందా సిద్ధము చేసుకోమని అపోస్తులైన పౌలు సంఘములకు చెప్పిన ఆ దినము ఏ దినము చెప్పండి? ఆదివారమే. కాబట్టి ఆదివారం ఆరాధన దినం. ఈ దినాన్ని గురించి దైవజనుడు కీర్తన పాడుచు అంటారు, ఆరాధన దినంబు ఆచరింపగవలయు, ఏ రోజు కన్నాను ఈ రోజే గొప్ప. ఏ రోజు గొప్ప? గట్టిగా చెప్పండి. మాట్లాడలేదు కొంతమంది. ఆదివారం ఈ రోజు గొప్ప రోజా కాదా? సెలవుని గొప్పనా? కాదు కాదు. ఎవరిని ఆరాధించే భాగ్యము దొరికింది చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎవరి సన్నిధిలో కూర్చునే భాగ్యము దొరికింది. కాబట్టి రోజు గొప్ప రోజు. ప్రభు తిరిగి లేచారు అనడానికి ఇదొక ప్రధానమైన ఆధారం. ఆయన తిరిగి లేచినప్పటి నుంచి ఆరాధన మార్పు, విశ్రాంతి దినము మార్పు, ఆదివారములకు మార్చబడింది. ప్రపంచమంతా ఈ రోజున ప్రభుని ఆరాధించే రోజు. కాబట్టి ఈ ఆదివారపు ఆరాధనే మన ప్రభు తిరిగి లేచారు, సజీవుడు అనడానికి ఒక రుజువు. అయితే మన యేసయ్య సజీవుడు కాబట్టి మనం ఎలా ఉండాలి చెప్పండి? ధైర్యంగా ఉండాలా, భయపడుతూ ఉండాలా? చెప్పట్లేదు, మాట్లాడట్లేదు. ఏ దానికి భయపడవద్దు, సమస్యలకు భయపడవద్దు, అనారోగ్యానికి భయపడవద్దు. ధైర్యముగా ఉండండి. ఎన్నో సమస్యలు ఉండవచ్చు, ధైర్యముగా ఉండండి. ఎందుకంటే మన ప్రభు సజీవుడు. ఆయన సజీవుడు కాబట్టి మనము భయపడకూడదు. అందుకే పోయిన వారం కూడా పాడాం. ఒక సేవకుడు, ఒక పాస్టర్ గారట వీధిలో వెళుతూ ఒక పాట పాడుకుంటూ వెళ్ళాడు. చూడండి ఏమని పాడుకుంటూ వెళ్ళాడంటే, ఆ వీధిలో నడుచుకుంటూ పాడుకుంటూ వెళ్ళాడట, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి
లేచినాడు, స్వామి భక్తులకు అగుపడినాడు. చచ్చినను నన్ను లేపుతాడు. చావంటే గట్టిగా చెప్పండి, దేనికి భయము? మనుషులు చావుకు భయపడతారా, భయపడరా? గట్టిగా చెప్పండి. చచ్చిపోయేటప్పుడు అప్పుడప్పుడు ప్రాణం పోతున్నా నన్ను బ్రతికించరా అని అడుగుతాం. భయం. అయితే మనం దేనికి భయపడకూడదట? చావుకే భయపడకూడదు. మరి కొంతమందికి దయ్యాలంటే చెప్పండి, రాత్రి వచ్చి నల్లగా మీ ముందు నిలబడితే చెప్పండి, భయపడతారా? అమ్మో, ఆ ఇంట్లో కనబడిందంటే ఆ ఇల్లు ఖాళీ చేయవలసిందే. ఆ ఇల్లు ఖాళీ చేస్తే ఇంకొక ఇంటికి రాదా? దానికి టికెట్ కావాలా? ఫ్లైట్కి రావాలా? అది ఏమైనా బస్సుకు రావాలా? ఏ ఇంటికైనా వస్తారు. కొంతమంది అడుగుతుంటారు, అయ్యా ఈ ఇంట్లో బాగోలేదయ్యా, ఇంట్లో చేతి పని చేశారయ్యా, ఇంకొక ఇంటికి వెళ్తామయ్యా అంటే నేను చెప్తాను, మీరు ఖాళీ చేయడం ఏంటి? అదే ఖాళీ చేసి వెళ్ళాలి. చెప్పండి కొట్టారు. ఇంట్లో చూడదయ్యా, చీకుతుందయ్యా, మేము ఖాళీ చేసి వెళ్ళాలి. ఖాళీ మీరు చేయడం ఏంటి? అది ఖాళీ చేసి వెళ్ళాలి. భయపడద్దని దాన్ని. నిన్న వారం ఒక దురాత్మ, ఒక దయ్యం 2 నెలలుగా పీడిస్తుంది ఆమె. అది పోతానంటుంది, పోవట్లేదు. నిన్న వారం కూడా వచ్చింది, శుక్రవారం వచ్చింది. అది ఎవరో చెప్పనా? వెలిగమ్మ. ఎవరు? అందరు ఆరాధిస్తున్నారు చూడండి, దేవుడు అనుకున్నారు చూడండి దాన్ని. అదే నేను చెప్తాను, పోతావా? పోవా అంటే పోతానయ్యా ఏసయ్యా, ఉండనయ్యా ఏసయ్యా అంటే. నీవు పోలేదంటే నీకు శిక్ష పెడతా, ఆ చివరికి వెళ్ళి మోకాల మీద రా అన్న. అక్కడి నుంచి మోకాల మీద ఏడ్చుకుంటూ ఇక్కడ వచ్చి బాధ పెట్టొద్దయ్యా ఏసయ్యా, కాల్చొద్దయ్యా ఏసయ్యా, నేను ఉండనయ్యా, వెళ్ళిపోతానయ్యా, ఇక రానయ్యా. భయపడతారా దయ్యాలకి? చెప్పండి గట్టిగా. చెప్పున పాస్టమ్మ పెద్ద బాబుకి ఊరి బయట చివరిల్లు మాదే. ఆ మహానుభావుడు బాత్రూమ్స్ కట్టించాడు, ఇంకా చివరికి కట్టించాడు. ఇంటికి ఇలా తిరిగి వెనక్కి వెళ్ళాలన్నమాట. ఆ వెనక్కి వెళ్తే చీకటి, విష పురుగులు కూడా తిరిగేది. ఒకవేళ నేను లేనప్పుడు పాస్టర్కు చాలా కష్టంగా ఉండేది. ఇలా ఉన్న ఎండాకాలం ఏం చేశానంటే బయట పడుకున్నాను, బయట మంచం వేసుకొని పడుకున్నాను. కరెక్ట్గా అర్ధరాత్రి వచ్చి మీద కూర్చుంది మీద. అసలు ఊపిరి ఆడట్లేదు, ఏమి తోచట్లేదు, లేద్దామంటే లేవలేకపోతున్నాను. అప్పుడు అంటున్నాను దాంతో, నీకు ఎంత ధైర్యమే, నా మీద కూర్చుంటావా? ఎంత ధైర్యమే నీకు, నా మీద కూర్చుంటావా అంటే కూడా పోవట్లేదు. అప్పుడు గుర్తుకొచ్చింది యేసయ్య నామం. యేసు నామములో చెప్తున్నా, పరిగెత్తింది. భయపడదామా? మన యేసయ్య ఎవరు? గట్టిగా చెప్పాలి. మన తండ్రి ఎవరు? సజీవుడా కాదా? రుజువులు ఉన్నాయా లేదా? ఇంతవరకు ఇవన్నీ రుజువులు కాదా? ఖాళీ సమాధి రుజువు కాదా? వాడు డబ్బులు ఇచ్చి అబద్ధం చెప్పింది రుజువు కాదా? ఆయన కనబడింది రుజువు కాదా? శిష్యుల జీవితాలు మారిపోయింది రుజువు కాదా? ఆదివారం మనకు ఆరాధన మార్చబడింది రుజువు కాదా? ఇన్ని రుజువులున్నాయి. ఆయన సజీవుడు. నీవు ఆయన మాట వినాలనుకుంటే నేటికి ఆయన మాట్లాడతారా? మాట్లాడరా? గట్టిగా చెప్పండి. అన్ని డౌట్స్ వస్తుంటాయన్నమాట. మీరు ఎవరైనా నన్ను అడిగితే నేను చెప్తాను, ఆయన స్వరం నేను విన్నాను. 2015 శ్రమలో ఉన్నప్పుడు మీ అందరూ మాకు సపోర్ట్గా ఉన్నారు. ఇక్కడ కురుగోడు సంఘ బిడ్డలు, క్యాంపు సంఘ బిడ్డలు, అయ్యా మేమున్నాము లేదు, ఎప్పుడు పిలిచినా అర్ధరాత్రి పిలిచినా విసుక్కోకుండా వచ్చారు. అక్కడ బూదాల వారైతే పోలీస్ స్టేషన్కి మమ్మల్ని నిష్కారణంగా ఏ తప్పు లేకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అక్కడికి వెళితే స్త్రీలందరూ గుంపుగా వచ్చేస్తారు. మా అయ్యకెందుకు, మా అయ్యకే మోసం చేసి మరలా స్టేషన్లో పెడతారా అని చెప్పి అందరూ వచ్చారు. గోర్యాల వారు మాకు ఇక్కడ వచ్చి ఉండండి అయ్యా, మీరు అక్కడ ఉంటారు, మీరు కూడా ఇక్కడికి రావాలి.
నిజంగా ఇంతమంది చెబుతున్నా నాకు ధైర్యం రాలేదప్పుడు. ఒక రోజున ఏడుస్తూ ఉన్నాను. జరిగిన అవమానములకు, బాధకు ఏడుస్తూ ఉంటే సాక్షాత్తు ప్రభువే, సజీవుడైన దేవుడే నాతో మాట్లాడుచున్నాడు. కుమారుడా, నేనుంటే మీకు సరిపోనా, నేనుంటే నీకు సరిపోనా అని ప్రభు నాతో అన్నాడు. చెప్పకూడదా? ఆ తర్వాత ఈ సేవ, మన సేవ మారిపోయింది. అప్పటికి మాకు సైకిల్ కూడా లేదు. బళ్ళారులో సంఘ సర్కిల్కి ఆటోకి వచ్చి అక్కడి నుంచి బస్ స్టాండ్ వరకు నడిచి వచ్చేవాళ్ళు. ఒక్కోసారి ఇక్కడ కురుగోడుకు వచ్చి మోదీ సర్కిల్లో దిగితే అక్కడి నుంచి సంఘ సర్కిల్ వరకు నడిచి వెళ్ళేవాళ్ళు. వచ్చిన ఆ కొంత కానుక కుటుంబానికి కావాలి. ఆటో వాళ్ళని అడిగితే ఎక్కువ అడిగేవారు. 20-30 అడిగితే ఎందుకులే ఖర్చు, వెళ్ళిపోదాం. అలా నడిచి వెళ్ళేటప్పుడు ప్రభు నాతో చెప్పారు, కుమారుడా, నీకు ఒక మోటార్ సైకిల్ ఇస్తాను. చెప్పలు కొడదాం. ఎక్కడికి మాటలు అడగలేదు కానీ మహిమ చేద్దామా, అయ్యా ఒక మోటార్ సైకిల్ తీసుకోండి అని ఆ కుమార్తె కొంత సొమ్ము కానుక సమర్పించుకోండి. ఒక మోటార్ సైకిల్. ఆ మోటార్ సైకిల్లో వెళుతూ పాటలు పాడుతూ స్తుతిస్తూ, మోటార్ సైకిల్ వెళ్ళేటప్పుడు పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు ఇక్కడ నుంచి ఆరాధన ముగించుకుంటూ చాలా సార్లు ఏదో ఒక పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధిస్తూ ప్రయాణం వెళుతుంటే ప్రభు నాతో అన్నారు, కుమారుడా, నీ కారు కూడా ఇస్తానన్నా. ఆ కుమార్తెను అడగలేదు కానీ మరలా ఒక కారు కూడా దేవుడికి గిఫ్ట్గా ఇచ్చారు. చెప్పకుండా ఇంత సేవ. ఈ స్థలానికి మీలో అంత నోట్స్లో రాసుకున్నాను మీ అందరి పేర్లు, ఎవరెవరు ఏ కానుక సమర్పించుకున్నారో అంత ఆ రోజున ఓపెనింగ్ రోజున చెప్పాలి. ఆ దినమున మన దగ్గర అంత సొమ్ము లేదు, స్థలము కొనేంత సొమ్ము లేదు, మన దగ్గర ఏ నిలువ సొమ్ము లేదు. అప్పుడే ఆ సంవత్సరమే భూదాల మందిరం ఓపెనింగ్ అయిపోయింది. 1 లక్ష రూపాయలు అప్పు ఉంది. ఇంకా అప్పటికి స్థలం కొనాలి, మంచి స్థలం ఇక్కడ కొనాలి. మన బుజ్జి అయ్యా బాగుంటుంది, దేవుని మందిరం ఒక దగ్గర రాబోయే కాలంలో ఒక సెంటర్ అవుతుంది, ఈ స్థలంలో దేవుని మందిరం ఉండాలని చెప్పి ఆ కుమారుడు, అలాగే మన కుమారులందరూ ఒక్కొక్కరు కొంత, అంటే ఒకరే కొనడానికి కాదు కనుక మన బిడ్డలందరూ కలిసి ఎకరా పొలం మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఆ దానికి మీరు చాలామంది కానుకలు వేస్తున్నారు. దాదాపుగా 4 లక్షల దగ్గర వరకు ఆ కానుక సమర్పించుకున్నారు. ఇప్పుడైతే మనం 8 లక్షలు కట్టినట్లు, ఇప్పటికి 8 లక్షలు అంటే 7 లక్షలు కట్టాం, 1 లక్ష అలాగే ఉంచాం. అది అవసరమైనప్పుడు కట్టవలసి ఉన్నది. 8 లక్షలు కట్టినాం. కొంత సొమ్ము అప్పు తెచ్చాం. అప్పటికి మన దగ్గర లేదు. ఇక్కడ రూబేన్ గారు ఒక నోటు కూడా రాయకుండా ఒక 2 లక్షలు తెచ్చిచ్చారు. వేరే చోట వడ్డీకి తెచ్చి ఆ వడ్డీ కడుతూ అసలు కూడా దేవుడు కృపతో మనటికి అది పూర్తి అయ్యి, అలాగనే ఆ భుజన్న కూడా 2.5 లక్ష అప్పుడు తాను కూడా వడ్డీకి తెచ్చారు. ఒక 2 లక్షలు వడ్డీ కూడా ఇస్తుంటే కొన్ని నెలలు వడ్డొద్దయ్యా అని చెప్పి వడ్డీ కూడా కట్టుకున్నాడు ఆ కుమారుడు. అయితే ఈ సేవ అంతా చూసి మరలా ఒక ప్రేరేపణ వచ్చింది. ఇంకొక 53,000 మరలా ఈ స్థలానికి కొంత కట్టవలసి ఉంటే అదొక గమనించాలి.